Next problem, fifth problem చూడండి. A company maintain its provision. A company maintain its provision for bad debts at rate of 5% and provision for discount on debtors 2%. You are given the following details. Bad debts 2014 and 15 information ఇచ్చాడు. Discount allowed ఇచ్చాడు. Sunday debtors 31st December 2014 60,000. 31st December 2015 42,000. On 1st January 2014, provision for bad debts and provision for discount on debtors at balance 4,500 and 550 and 800 respectively. And the provision for bad debts account and provision for discount debtors account, discount on debtors account for 2014 and 2015. ఒక కంపెనీ రాని బాకీ నిధి 5%, రుణగ్రస్తుల రూపాయల డిస్కౌంట్ నిధి 2% ఏర్పాటు చేయండి. క్రింది వివరాలు ఇవ్వబడినవి. రాని బాకీలు ఇచ్చి డిస్కౌంట్ ఇచ్చాడు. సో రుణగ్రస్తులు 31/12/2014 60,000, 31/12/2015 42,000 ఉన్నాయి రుణగ్రస్తుల వాల్యూ. సో 1/1/2014 రాని బాకీల నిధి, రుణగ్రస్తుల డిస్కౌంట్ నిధి వరుసగా 4,550 800గా చూపించబడింది. అంటే ఇప్పటిదాకా మనం రెండు అకౌంట్స్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా డిస్కౌంట్ ఖాతా కూడా వచ్చింది. ఏం కంగారు పడక్కర్లేదండి. సేమ్ బ్యాడ్ డెబ్ట్స్కి ఎలా చేస్తున్నామో అలాగే వచ్చిన డిస్కౌంట్ అకౌంట్ వేసుకోవాలి. సేమ్ డిటో. మనం రాని బాకీలకి ఎలా చేస్తున్నామో అలాగే ఇచ్చిన డిస్కౌంట్కి చేయాలి. సో బ్యాడ్ అకౌంట్స్ ఈక్వల్ టు డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. సో ఫస్ట్ బ్యాడ్ డెబ్ట్స్. సో మనకి ఇచ్చిన, సో చూడండి ఒకసారి 2014 ఇచ్చాడు, 2015 ఇచ్చాడు. 2014 and 15. 2014 and 15. టూ 2014 and 15లో సో ఫస్ట్ లెక్కను అర్థం చేసుకోండి. సో మనకి 2014 and 15 ఇచ్చాడు. బ్యాడ్ డెబ్ట్స్ ఎంత పడాడు? 5%, 2%. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ 5%, డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఏమో 2%. ఓకే. యాక్చువల్ బ్యాడ్ డెబ్ట్స్ ఇచ్చాడు, డిస్కౌంట్ రిసీవ్ అలౌడ్ ఇచ్చాడు. డెటార్స్ 14 ఇచ్చాడు, 15 ఇచ్చాడు. ఓపెనింగ్ 2014 ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఓకే. సో మనం ఇక్కడ ఫస్ట్ వన్ డెటార్స్. 2014లో డెటార్స్ ఎంత ఉన్నాయి మనకి? 60,000. 60,000 బ్యాడ్ డెబ్ట్స్. సో డెటార్ 60,000. 2015లో 42,000. సో దీని తర్వాత లెస్. సో దీని తర్వాత ఏం చేయాలంటే ఆర్బిడి తీసేయాలండి. రాని బాకీల నిధి తీసేయాలి. రాని బాకీల నిధి ఎంత చెప్పాయండి? 5% అన్నాడు. సో 5% వాల్యూ ఎంత అవుద్ది? రాని బాకీల నిధికి 5% వాల్యూ 60,000 మీద 3,000 రూపీస్. అలాగే 42,000 మీద ఎంత అవుద్దండి? 42,000 మీద 2,100. సో వచ్చింది ఏంటి అంటే రాని బాకీ ఏంటిది? క్లోజింగ్ అంటే క్లోజింగ్ ఆర్బిడి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆర్బిడి. రాని బాకీ నిధి క్లోజింగ్ చెప్తున్నా, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఆర్బిడి. సో వచ్చిన దాన్ని ఎంత అండి తీసేస్తే 57,000 వచ్చింది. ఇక్కడేమో తీసేస్తే ఎంత వచ్చింది కూడా? 39,900. సో లెస్ discount provision for discount on debtors. Discount on debtors.
డిస్కౌంట్ ఆన్ డెటార్స్. సో డిస్కౌంట్ అండ్ డెటార్స్ 57,000 మీద కట్టాలండి. సో 57,000 మీద డిస్కౌంట్ అండ్ డెటార్స్ కడితే ఎంత వచ్చిందండి? 2% కట్టుకోవాలి. డిస్కౌంట్ అండ్ డెటార్స్ 2%. 2% వచ్చింది. సో వాల్యూ ఎంత? 2% వాల్యూ ఎంత? 57 మీద 2% 1,140. సో దీని మీద 39,000 కట్టుకుంటే 798 అంటే 798. సో మనకి ఇది కూడా క్లోజింగ్ ఇది క్లోజింగ్ డిస్కౌంట్ ఉందన్నమాట. క్లోజింగ్ బ్యాలెన్స్ డిస్కౌంట్ అలౌడ్ డిస్కౌంట్. సో మనకి ఎందుకు క్లోజింగ్ కట్టుకున్నాం అంటే ఆల్రెడీ ఓపెనింగ్ ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ బ్యాడ్ డెప్ట్ తీయక్కర్లేదు, ఇక్కడ తీయలేదు అనే విషయం చెప్పలేదు కాబట్టి మనం తీయక్కర్లేదు. సో ఇందాకలాగే 2 yearsకి వేసుకుంటామండి. ఇందాకలాగే మనం 2 yearsకి బ్యాడ్ డెప్ట్స్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. 14 and 15 తయారు చేయాలి కాబట్టి 2 years ప్రిపేర్ చేయాలి. సో డేట్ 31/12/2014 టు డెటార్స్ అకౌంట్. దాని బాకీలు ఎంత ఉన్నాయి? డెటార్స్ ఎంత ఉన్నాయి? 800. సో దాన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? 31/12/2014 బై ఆర్బిడి అకౌంట్ ఎంత? 800. సో ట్రాన్స్ఫర్ చేసాం. ఫస్ట్ బ్యాడ్ డెప్ట్స్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. 800తో అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ 31/12/2015 టు డెటార్స్ అకౌంట్. టు డెటార్స్ అకౌంట్ ఎంత అండి? డెటార్స్ 2015లో 1,500. సో చూడండి, దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఎక్కడికి? 31/12/2015 ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తామండి? బై ఆర్బిడి అకౌంట్. దాని బాకీ నిధి ఖాతా 1,500. సేమ్ అమౌంట్ వేయాలి. సో ఇప్పుడు దీన్ని కూడా బ్యాలెన్స్ చేసేస్తే ఈక్వల్ గా వచ్చింది 15. సో 1,500 టోటల్, 1,500 టోటల్. సో బ్యాడ్ డెప్ట్స్ అకౌంట్ కంప్లీట్. సో నెక్స్ట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్ట్స్. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్ట్స్ అకౌంట్ లో దాని బాకీల నిధి ఖాతా. సో దీంట్లో ఒక 2 years కాబట్టి నేను ఎక్స్ట్రా ఉన్న కాలం డిలీట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్ట్స్. సో మనకి రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్ట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడా ఇవ్వలేదా చూసుకోండి. ఆన్ ఫస్ట్ మూడో పారాగ్రాఫ్ చూడండి. ఆన్ 1st January 2014 ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెప్ట్స్ అండ్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ హ్యాడ్ బ్యాలెన్స్ 4,550 and 800 అని ఇచ్చాడు. 1/2014 దాని బాకీ నిధి, రుణగ్రస్తులపై డిస్కౌంట్ నిధి, నిల్వలు వరుసగా 4,550, 800. అంటే దాని బాకీల నిధి ఎంత ఇచ్చాయండి? ఓపెనింగ్ 4,550. సో డేట్ 31/12/2003 11/2014 11/2014 ఎంత ఇచ్చాయండి? బై బ్యాలెన్స్ B/D ఎంత అండి? 4,550. 4,550. 4,550. ఓకే. సో క్లోజింగ్ బ్యాలెన్స్ మనం వర్కింగ్ నోట్ చేసుకున్నాం. 31/12
2014. చూడండి వర్కింగ్ నోట్ చేసుకుందాం మనం. వర్కింగ్ నోట్లో ఆర్బిడి క్లోజింగ్ 3000, రాని బాకీ ఇది క్లోజింగ్ ఎంత ఇచ్చాయండి? 2014లో 3000 ఇచ్చాడు. సో 3000 ఇచ్చాడు కాబట్టి 3000 తీసుకుంటాం. సో బై 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసుకొని 3000 రూపీస్ క్లోజింగ్ చేసుకోవాలి. సో క్లోజింగ్ చేసుకున్న తర్వాత బ్యాడ్ డెప్స్. సో మనకి బ్యాడ్ డెప్స్ ఎంత? 2014లో 800. సో ఏం రాసుకోవాలి ఇక్కడ? 2 debtors account, 2 bad debts account. So date 31st, (31st 12/2014). సో బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, ఇదే ఎక్కువ ఉంది. 4,550. సో బ్యాలెన్స్ అమౌంట్ ఎంత అని చూసుకుంటే 750. సో 750. సో ఏం రాసుకుంటే అక్కడ 2 P&L అకౌంట్ అని లాభ నష్టాల ఖాతా అని రాసుకోవాలి. డేట్ 31st 12/2014. 31st 12/2014. సో ఇక్కడ ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ తీసుకురావాలి. 1/1/2015 బై బ్యాలెన్స్ బి బై డి అమౌంట్ ఎంత అండి? 3000. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్, నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ కాస్ట్. సో 2015లో అంటే 14 యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ 15లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుద్ది. అలాగే 31st 12/2015 టు బ్యాలెన్స్ సి బై డి క్లోజింగ్ ఎంత అండి? 2015 పైన వర్కింగ్ నోట్ చేసుకున్నాం 2100. 2100 వేసుకుందాం. సో వేసుకున్నాను. దాని తర్వాత ప్రెసెంట్ ఇయర్ బ్యాడ్ డెప్ 1500. సో బ్యాడ్ డెప్ డెబిట్ సైడ్ వేసుకోవాలి కదా, 1500. సో ఏం రాసుకుంటామండి? 2 బ్యాడ్ డెప్స్ అకౌంట్, డేట్ 31st 12/2015. సో రెండిట్లో ఏది ఎక్కువ ఉందంటే 3600 డెబిట్ సైడ్. సో క్రెడిట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం 3600. సో బ్యాలెన్స్ అమౌంట్ 600. సో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో డేట్ 31st 12/2015. సో నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ అమౌంట్ మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి మనం. 1/1/2016 బై బ్యాలెన్స్ బి బై డి 2100. సో మనకి చేసింది ఏంటంటే ఇంత పాత లెక్కే. సో జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు నెక్స్ట్ డిస్కౌంట్ ఎలా, బ్యాడ్ డెప్స్కి ఎలా చేసామో డిస్కౌంట్ ఎలా కూడా అలాగే చేయాలి. గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ డెప్స్కి ఎలా చేసాం సేమ్ డిట్టో అలాగే చేయండి. బ్యాడ్ డెప్స్కి ఎలా చేసామో సేమ్ అలాగే చేయండి. రాని బాకీల ఖాతా ఎలా చేసామో అలాగే చేయండి. ఓకే, రాని బాకీల ఖాతాని ఎలా చేసాం సేమ్. చూడండి ఇది మనకి డిస్కౌంట్ ఎలా. సో 31st 12/2014 వేసుకుంటాం. 2 debtors. అక్కడ బ్యాడ్ డెప్స్కి ఎలా వస్తాం? డెటార్స్ అని రాస్తాం. దీనికి కూడా డెటార్స్ అని రాస్తాం. డెటార్స్ అకౌంట్ ఎంత అండి మన డిస్కౌంట్? 1214లో 1200. సో దీన్ని కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేయాలి. దీన్ని కూడా దీన్ని ఏమో ప్రొవిజన్ ఫర్
date 31st 12 2014. So by provision for discount on debtors. So amount ఎంతండి 1200. So 1200 1200. మనం బ్యాడ్ డెప్స్ అకౌంట్ బ్యాలెన్స్ అకౌంట్ చేసాం ఆర్బీఐ మీదకి అంటే ఆర్బిడి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ డెటార్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. మళ్ళీ 31st 12 2015 టు డెటార్స్ అకౌంట్ ఎంతండి 500. సో 31st 12 2015 by amount to 500. సో సేమ్ మన రాని బాకీలకి ఎలా చేసామో సేమ్ దీన్ని కూడా అదే జస్ట్ డిస్కౌంట్ అలౌడ్. బ్యాడ్ డెప్స్ ఎలా ఉందో చేసాం అలాగే. సో బ్యాడ్ డెప్స్ ని రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం, డిస్కౌంట్ ని ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ డెటార్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం, అంతే డిఫరెన్స్. సో నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ డెటార్స్. సో చూడండి డిస్కౌంట్ అండ్ డెటార్స్ కూడా ఆల్వేస్ షోస్ డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్. సో డేట్ 1/1/2014 ఎంత ఇచ్చాడండి? 1/1/2014 by balance B by D 800. డిస్కౌంట్ నిధి ఎంత ఇచ్చాడు మనకి? 800 ఇచ్చాడు. సో 31st 12 2014 క్లోజింగ్ బ్యాలెన్స్ మనం కట్టాం, వర్కింగ్ నోట్ కట్టాం. టు బ్యాలెన్స్ C by D సేమ్ అండి, సేమ్ మన ఆర్బిటీకి ఎలా చేస్తే సేమ్ అలాగే 798 రూపీస్. సో 798. సో 1140 క్లోజింగ్. సో ఇక్కడ ఏం చేస్తామండి? ట్రాన్స్ఫర్ చేయాలి కదా. 31st 12 2014 టు డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. ఎంత డిస్కౌంట్ అలౌడ్? 1200. సో డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, 2340. 2340 వేసుకొని సో బ్యాలెన్స్ అమౌంట్ 1540. సో ఏం రాసుకుంటాం? బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సేమ్, ఏం మార్పు లేదండి, జస్ట్ పేరు ఒకటే. 31st 12 2014. సో ఇందాక మరి రిజర్వ్ బ్యాలెన్స్ అలాగే సేమ్ డిటో. సో నెక్స్ట్ అక్కడ ఉన్న ఓపెనింగ్ క్లోజింగ్ అవుద్ది, నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ అవుద్ది బై బ్యాలెన్స్ B by D 1140. డేట్ 1/1/2015. సో క్లోజింగ్ 31st 12 2015 టు బ్యాలెన్స్ C by D బ్యాలెన్స్ ఎంతండి? 798. సో 31st 12 2015 టు డిస్కౌంట్ అలౌడ్
డిస్కౌంట్ అలౌడ్ ఎంత ఇచ్చారండి, ఇది 500 ఇచ్చారు. సో ఏ సైడ్ ఎక్కువ ఉందండి, డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో డెబిట్ సైడ్ 1298, 1298. So balance amount 158. So by PNL account for date 31st 12 2005. సో దీన్ని అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పా. ఇప్పుడు కూడా బై బ్యాలెన్స్ బి బై డి. సో 798. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో 1/1/2016. దీనికి ఒకవేళ ఎంట్రీస్ అడిగాడు అనుకోండి, సో మీకు చెప్పాను ఎంట్రీ అడిగితే ఏం చేయాలో ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రీ అడిగితే చెప్తున్నాను డిస్కౌంట్కి. సో డిస్కౌంట్ అడిగితే ఎంట్రీ ఇలా రాయాలి. సో డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటా టు డేటాస్ అకౌంట్. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటా టు discount allowed account data to debtors account. Being discount is provided. Next one, provision for discount and debtors account data to discount allowed account. So malli ide entry ni this type ka, this provision for discount account data to discount and debtors. Provision for discount and debtors account data discount allowed. The first account to discount allowed account data to debtors account. అంటే ఇచ్చిన డిస్కౌంట్ ఖాతా డాటు రుణగ్రస్తుల ఖాతా. నెక్స్ట్ వన్, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ డెటార్స్ అకౌంట్. రుణగ్రస్తులపై డిస్కౌంట్ నిధి ఖాతా డాటు ఇచ్చిన డిస్కౌంట్ ఖాతా. దాని తర్వాత ఈ ప్రాఫిట్ ఎంట్రీ. నెక్స్ట్ ప్రాఫిట్ ఎంట్రీ ఏమిటండి, ఎయిటీ వస్తుంది మీకు తెలిసింది ఆల్రెడీ. దాన్ని బట్టి బేస్ చేసుకుని ప్రాఫిట్ లాస్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ డెటార్స్ అకౌంట్. లాభ నష్టాల ఖాతా డేటా టు రుణగ్రస్తులపై డిస్కౌంట్ నిధి ఖాతా. సో కంగారు పడకుండా రెండు నిదానంగా లెక్క చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది.